అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బీసీ అనేవారు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్క బీసీ ఏ క్యాస్ట్ అయినా సరే బీసీ అంటేనే వాళ్ళకి కష్టపడి పని చేస్తున్నారు. కాబట్టి కొంతమంది కాడ బీసీ వాళ్ళ దగ్గర కూడా అందరూ పేదవాళ్ళే. బీసీ అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పేదవాళ్ళే. ఎందుకంటున్నానంటే ల్యాండ్లు కొనుక్కునే వాళ్ళు కష్టపడి పని చేసుకొని డ్యూటీలకు వెళ్తూ ఆ వచ్చే జీతంలో స్థలాలు కొనుక్కుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ వాళ్ళకు కూడా ఆ హక్కు ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలే కొంటున్నారంటే ప్రజలు కూడా కొనుక్కుంటే ఎట్లా ఉంటారు? ప్రజలు కూడా కొనుక్కుంటారు. కానీ బీసీ అనే మాటకి పెంచాలి కానీ కిందకి దించొద్దు. మరి మీకు అంతగానం పెంచుకున్నారు, మరి బీసీ వాళ్ళకి ఎందుకు పెంచటం లేదు? మీరు దేనికి పెంచటం లేదు? అంటే బీసీ అంటే సులకన ప్రభుత్వాలకు కానీ గవర్నమెంట్లకు కూడా మంచి మాట చెప్పిన వాళ్ళను కూడా చంపటానికి కూడా ప్రయత్నించారంటే బీసీ అంటే ఏంటి? బీసీకి ఆ హక్కు లేదా? ఆ అధికారం లేదా? బీసీ అన్న వాళ్ళు పేదవాళ్ళు కాదా? వాళ్ళకేమన్నా కోట్లు ఉంది సంపాదించుకొని ఆస్తుల మీద ఆస్తులు నిలబెట్టుకుంటున్నారా బీసీ వాళ్ళు? కానీ ప్రభుత్వాల కాడ మటుకి ఎక్కడ ఏ ఇళ్ళైనా కూలగొట్టించుకోవచ్చు. గవర్నమెంట్ ప్రభుత్వాల మీద సంపాదించిన సంపాదన మీద బతకొచ్చు. గవర్నమెంట్ తినకుండా ఉండే పరిస్థితుల్లో ఉండే పేదవాళ్ళ బీసీ వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేయటం లేదు. ఫస్ట్ గవర్నమెంట్ మీదే ఫోకస్ పెట్టాలి. గవర్నమెంట్ కరెక్ట్ లేకనే ప్రభుత్వాల మీద ఎగబడి ప్రభుత్వాల మీద లంచాల మీద తీసుకొని ప్రభుత్వము గవర్నమెంట్ను మోసం చేస్తూ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మోసం చేసుకుంటూ గెలిచిన పార్టీ అయినా ఓడిన పార్టీలైనా పేదవాళ్ళ బతుకుల్ని చంపేస్తున్నారు. కానీ మీ అవసరాల కోసం వాడుకుంటున్నారు, మీ అవసరాల కోసం పిలుచుకుంటున్నారు, మీ అవసరాల కోసం దాచుకుంటున్నారు, మీ అవసరాల కోసం ఎవరో ఒకళ్ళకొక ముద్ద పెడితే ఆ ముద్ద వచ్చి ప్రతి ఒక్క బీసీ వాళ్ళను మోసం చేస్తుంది. ఆ కోరికలు అనేది ప్రతి ఒక్క ప్రభుత్వాలకి తెలియాలి. ఇది కష్టపడి పని చేసుకునేది ఎవరు? పేదవాళ్లే కదా. ఆ పేదవాళ్ళు కష్టపడిన సొమ్ము కూడా మీరు తీసుకొని తక్కువ చేస్తే వాళ్ళు మీరంటే పైకి ఎదుగుతారు. బీసీ వాళ్ళు ఎవరన్నా ఎదుగుతారా? ప్రతి ఒక్క బీసీ వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా సరే బీసీ ఉండే వాళ్ళకి ఎక్కువ పెంచాల, తగ్గిస్తున్నారు మీరు. కానీ రేట్ల విషయంలో అయితే ఫుల్ తింటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాటికైతే అధికారం ఉంటుంది మీకు. పేదవాళ్ళకి అధికారం లేదు. కష్టపడేది పేదవాళ్ళు, ఆ కష్టాన్ని తీసుకొచ్చేది పేదవాళ్ళు, ఆ కష్టాన్ని నిలబెట్టేది పేదవాళ్ళు. ఇవాళ ప్రభుత్వాల కడుపులు నింపుతున్నారంటే పేదవాళ్ళు. ఆ కడుపులు నింపి వాళ్ళని
పేదవాళ్ళు. అలాంటి పేదవాళ్ళ ఇళ్ళు కూలగొట్టిస్తూ, వాళ్ళ గేట్లను కూలగొట్టిస్తూ, వాళ్ళ ల్యాండ్లు గుంజుకుంటూ, కష్టపడి కొనుక్కొని సంపాదించుకొని పంట పండించిన రైతులను కూడా మోసం చేస్తుంది గవర్నమెంట్. అంతకన్నా ఏముంటుంది? గవర్నమెంట్కి ఇలువ ఉందా? గవర్నమెంట్ మోసం చేస్తుందా? ఒక్కళ్ళు తప్పు చేస్తే ప్రతి ఒక్క గవర్నమెంట్లకు తప్పు పోతుంది. ఆ తప్పు చేసినట్టే అవుతుంది. ఒక్క గవర్నమెంట్లో ఒక్క ఏరియాలో ఒక తప్పు చేస్తే అది మొత్తం ఆల్ రౌండ్లో వెళ్ళిపోతుంది. ఆ తప్పు ఎవరైతే ఏ ఏరియాల్లో ఎంతమంది అయితే చేశారో వాళ్ళ మీద వేయండి శిక్షల మీద శిక్షలు. తప్పు చేసిన గవర్నమెంట్ దాంట్లో వేయండి శిక్షల మీద శిక్షలు. కానీ శిక్ష వేసేటప్పుడు తప్పు చేసిండ్రా లేదా, ఆ తప్పు న్యాయంగా ఉందా లేదా, ఆ మొత్తం కూడా లిస్ట్ తీసుకున్న తర్వాతే వాళ్ళ మీద కేసు అనేది బుక్ చేయాలి. కానీ తెలియకుండానే కేసులు వేస్తున్నారు, తెలియకుండానే ఆ కేసును దాచిపెట్టుకుంటున్నారు. ఆ దాచిపెట్టుకున్న డాక్యుమెంట్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా, తప్పు చేయని వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది. అది ఎవరికి తెలియక తెలుసుకోక ప్రజల్ని మోసం చేస్తూ, ప్రభుత్వాలు కడుపు నింపుకుంటూ, పేదవాళ్ళ బతుకుల్ని చంపేస్తూ, పేదవాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తూ, ఆస్తుల మీద అంతస్తుల మీద ఎగబడుతూ, ప్రతి ఒక్క ఇళ్ళని కూలగొట్టిస్తూ, వాళ్ళ గేట్లను కూలగొట్టిస్తూ, కష్టపడి పని చేసుకొని కొనుక్కొని అమ్ముకుంటే వాళ్ళకి కష్టాలతో ఉంటే అమ్ముకుంటారు. ఆ తీర్పు అనేది కోర్టు ఇచ్చిందా? గవర్నమెంట్ కోర్టు ఇచ్చిందా? మీకు ఇళ్ళని కూలగొట్టించమని గవర్నమెంట్ కోర్టు ఇచ్చిందా? మీకు గవర్నమెంట్కి ఒక గవర్నమెంట్లో పని చేసుకున్న ఒక గవర్నమెంట్ కోర్టుల్ని గవర్నమెంట్ మోసం చేస్తుందంటే ఆ మోసానికి ఫలితము ప్రజల దగ్గర దొరికిద్ది. ఆ ప్రజలే గవర్నమెంట్ని తీసేస్తుంది. గవర్నమెంట్లో పని చేసుకునే వాళ్ళని కూడా తీసేయాలి. ఎందుకంటే వాళ్ళకి శాలరీలు రాకుండా చేయాలంటే పేదవాళ్ళని బతికిస్తేనే గవర్నమెంట్ బతుకుతుంది. పేదవాళ్ళని చంపేస్తే గవర్నమెంట్ కూడా చంపేస్తుంది పేదవాళ్ళు. ఎందుకంటే ఇది అందరికీ తెలియాలి. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లు కూడా అందరూ ఒకేలాగా ఉండరు. ఒక పోలీస్ ఆఫీసర్ తప్పు చేస్తే ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు ఆ తప్పు అనేది జరుగుతుంది. ఒకళ్ళు తప్పు చేసి దొంగతనంగా డబ్బులు లంచాల మీద ఎగబడితే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? కోర్టుకి మొక్కుకొని కోర్టుకి వెళితే కోర్టు కూడా సమర్థించి వాళ్ళని కాపాడుకోవాలని కోరుకున్న కోర్టులను కూడా మోసాలు చేస్తున్నారు గవర్నమెంట్. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి పోలీస్ ఆఫీసర్లు సపోర్ట్గా ఉండి వాళ్ళకి ప్యాకేజీల మీద ప్యాకేజీలు తీసుకుంటే మీరు ఎంతవరకు ఉంటారు? మీ డ్యూటీలు ఉంటాయా? మీరు కష్టపడే కష్టానికి ఫలితం ఏమన్నా ఉంటుందా? మన ఫ్యామిలీ అంటే పోలీస్ గారికి ఫ్యామిలీ ఉంది, గవర్నమెంట్కి ఫ్యామిలీ ఉంది, పేదవాళ్ళకి ఫ్యామిలీ ఉంటాయి, ప్రభుత్వాలకి ఫ్యామిలీ ఉన్నాయి. మరి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇన్ని లెక్కలు, తప్పు లెక్కలు ఎక్కడి నుంచి లంచాల మీద ఎగబడి పేదవాళ్ళ బతుకుల్ని తొక్కేస్తున్నారో అదే తప్పులో ఇరుక్కొని ఇవాళ ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజల ఆస్తులు గుంజుకుంటూ, పేదవాళ్ళ బతుకుల్ని పక్కకు పడేస్తూ, పంట పండించిన రైతులు కష్టపడి పని చేసి
అలా చేయటం చాలా తప్పు. ఎంత కోటీశ్వరులైనా, ఎన్ని కోట్లున్నా ఆ కోటు మనకు సంబంధించేది కాదు. ఒక కోటు వేసుకుంటే ఆ కోటుకి ₹1,00,00,000 వస్తాయని మనం కోరుకోవద్దు ఎప్పుడు కూడా. వంగి కష్టపడి పని చేసుకున్న వాళ్ళకి ఆ కోటు విలువేందో తెలుస్తుంది. ఎందుకంటే ఈ కోటు వేసుకున్నామంటే మనం కష్టపడి పని చేసుకుందాం, ఆ పనికి ఈ కోట్ అనేది నడుస్తుంది. ఈ ₹1,00,00,000 అనేది మన ఇంటికి పడుతుంది అంటే ఈ కోట్ ఉందంటే కష్టపడి పని చేసుకున్న వాళ్ళకి ఈ కోట్ నిలబడుతుంది. ఆ ₹1,00,00,000 కూడా వస్తున్నాయి. కానీ ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి. రోడ్లు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇన్ని డబ్బులు, కరెంటు బిల్లులు డబ్బులు తింటున్నారు, వాటర్ బిల్లులు డబ్బులు తింటున్నారు. వాటర్ బిల్ అంటే పక్కకు పెడదాం, ఎందుకంటే వాటర్ ట్యాంకీలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆమె లేడీ మోసం చేస్తుంది కూకట్పల్లి ఏరియాకి. అక్కడ కూడా తప్పుంది. అలాంటి ఆమెను తీసి పక్కకు పడేయండి. ఎందుకు పెట్టుకున్నారు? వాటర్ ట్యాంకీలో పనిచేసే ఆమెకి ఒక ఏరియాకు ఒక పోస్ట్ ఇస్తే ఆమె ఆ ఏరియానే మోసం చేసింది. ఆ లిస్ట్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. అట్లాగని గవర్నమెంట్ మోసం చేస్తుందంటే గవర్నమెంట్లో ఉండే పెద్దవాళ్ళు వాళ్ళు పట్టించుకోవటం లేదు కాబట్టి, ఒక్కొక్క ఏరియాకి చూడటం లేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారో చేయటం లేదని చెప్పకపోవటం కారణం ఏంటంటే రోడ్లు ఊడిసే వాళ్ళు కరెక్ట్ లేరు, ఆ రోడ్లు తీసి మోరీ తీసిపోయే వాళ్ళు కరెక్ట్ లేరు, చెత్త తీసుకొని పోయి చెత్త కూడా టయానికి రాకపోవటం కారణం కూడా అక్కడ కూడా గవర్నమెంట్ మున్సిపాలే. మరి ఇన్ని తప్పులు చేసినప్పుడు మున్సిపాలలో పని చేసుకున్న వాళ్ళని ఎవరైతే ఏ ఏరియాకైతే తప్పు చేశారో వాళ్ళ మీద నరకండి, నరికి వాళ్ళ డ్యూటీ లేకుండా చేయండి. అప్పుడు ఆ గవర్నమెంట్ మున్సిపాలలో పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలున్నారు, ఆ పిల్లలకి పిల్లలున్నారు. కానీ పేదవాళ్ళ బతుకుల్ని తొక్కేస్తే గవర్నమెంట్ కూడా కిందకు తొక్కేస్తారు ప్రజలు. అలాంటి పట్టించుకొని పోలీసు గారు వాళ్ళంటే ఎట్లా ఉండాలి? పేదవాళ్ళకి పోలీస్ ఆఫీసర్లు ఉంటేనే ఆ పవర్ఫుల్ అనేది పోలీస్ ఆఫీసర్లకి నడిసిద్ది. కానీ పేదవాళ్ళకి, కష్టపడే పేదవాళ్ళకి బళ్ళు పోతున్న టిక్కులు కొడుతున్నారు.
అది తప్పు కాదా? ఆ తప్పుని మీరు చూసుకోరా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం పట్టించుకోదు. అలాంటప్పుడు బస్సు ఫ్రీ అని ఎందుకు పెట్టాలి? బస్సులు బంద్ చేయండి, ఫ్రీ అనేది బంద్ చేయండి, టిక్కెట్లు తక్కువ చేయండి. మీరు జెంట్స్ టిక్కెట్లు మహిళలకు పెట్టారు, పేదవాళ్ళ మహిళలకి. మీరు ప్రజల టిక్కెట్లే పేదవాళ్ళకి మహిళలకు పెట్టారు ఫ్రీ టికెట్ అని. దాని రేట్ ఎందుకు పెంచారు మరి వాళ్ళకి? జెంట్స్ అనే వాళ్ళకి ఆ టికెట్ ఎందుకు పెంచింది? అది ఎవరి సొమ్ము? వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సొమ్మే టికెట్ తీసుకొని ఎక్కి ఆ రేటు పెంచుకుంటే సరిపోతుందా? ఆర్టీసీలో ఈ ప్రతి ఒక్క డిపో వాళ్ళకి జీతాలు తక్కువ ఉంది, ఎక్కువ పెంచమనండి, టికెట్లు తక్కువ చేయమనండి. దానికన్నా ఒక ఇలువ అనేది ప్రతి ఒక్క ఆర్టీసీ, ప్రతి ఒక్క డిపో వాళ్ళకి కూడా నేను చెప్పేది కారణం ఇది ఒక్కటేను. ఇమ్మీడియట్లుగా కష్టపడి పని చేసుకున్న డ్రైవర్ల గారికి కానీ, కండక్టర్లకు కానీ, అక్కడ కష్టపడి పని చేసుకునే కార్పొరేటర్ల వాళ్ళ అందరికి కూడా, ప్రతి ఒక్కళ్ళకి, వర్కర్స్కి, ప్రతి ఒక్క ఎక్కడైతే ఏ డిపోలో అయితే వర్కర్స్ ఉన్నారో, కష్టపడి పని చేసుకునేవారు, డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, ప్రతి ఒక్కళ్ళకి ఆ జీతాలు అనేది పెంచండి మీరు. డిపోలు, గవర్నమెంట్ ప్రభుత్వాలు డిపోలు గుంజుకుంటాము, మేము బస్సులు వేస్తున్నామని చెప్పటము, దాంట్లో అమౌంట్ వాళ్ళకి పోతుంది, ప్రజలకి ఏమన్నా వస్తుందా? డిపో వాళ్ళకి పోతుంది. అక్కడ ఎవరైతే లీడర్ ఉంటారో, డిపోకి ప్రతి ఒక్క డిపోలకి లీడర్ ఉంటారో వాళ్ళు తింటున్నారు ఈ అమౌంట్ మొత్తం కూడా. కానీ కష్టపడేది, డ్రైవింగ్ చేసేది డ్రైవర్లు, తినేది డ్రైవర్లు, తినకుండా నడిపేది డ్రైవర్లు, కష్టపడి పని చేసేది కండక్టర్లు. కండక్టర్లకి డ్రైవర్లకి వీళ్ళిద్దరికే పొద్దున పోతే సాయంత్రం వస్తున్నారంటే ఆ బస్సులు ఫుల్లు, అన్ని ఫుల్లు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు ఎక్కుతున్నారు? పడితే పరిస్థితి ఏంది? బస్సులు కింద పడిపోతే ఆ పరిస్థితి ఎవరిది? ప్రజలది కాదా? ప్రజలు ఎక్కడం కూడా చాలా తప్పు. ఖాళీ ఉండే బస్సులు ఎక్కితే ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా పోవాలి, కానీ అది కూడా తప్పు పెట్టారు. ఎక్కడన్నా అది మొత్తం తీసేస్తే, ఆర్టీసీ బస్సులు టిక్కెట్లు మహిళలది తీసేస్తేనే అందరికీ బాగుంటుంది. లేడీస్కైనా జెంట్స్కైనా తక్కువ టిక్కెట్ పెట్టి తక్కువ రేటు తగ్గించి పేదవాళ్ళని ఎక్కించుకొని, ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సులకు కూడా మేము చెప్పేది ఒక్కటేను, మీ జీతాలు అనేది గవర్నమెంట్ నుంచి పెట్టించుకోండి. ఏ ప్రభుత్వం అయితే గెలిచిందో ఆ ప్రభుత్వం ద్వారాగానే మీ జీతాలు అనేది పెంచుకోండి. మీరు కష్టపడే కష్టానికి ఫలితం తెచ్చుకోండి, అంతే తప్ప ప్రతి ఒక్క ప్రభుత్వానికి మీ డిపాని మీరే ఒప్పజెప్పుకుంటే, కానీ పేదవాళ్ళ బతికే బతుకుల్ని ప్రభుత్వానికి, ఇక్కడ ప్రజలకి, అటు గవర్నమెంట్కి తొక్కేస్తుంది. మరి ప్రతి ఒక్క డిపోలో ఉండే లీడర్కి తెలియదా ఈ విషయాలు? తెలుసుకోందే మీరు డిపోల్ని ఎందుకు ఒప్పజెప్తారు ప్రభుత్వాలకి? వాళ్ళు తీసుకుంటే మీరెందుకు ఇస్తున్నారు? అందరూ అక్కడ ఎంతమంది డ్రైవర్లు, కండక్టర్, అక్కడ వర్క్ చేసే వర్కర్స్కి ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్ళకి ఇష్టం ఉంటేనే వాళ్ళకి ఒక గవర్నమెంట్ కన్నా ఆ డిపో వెళ్ళిపోతే అది సంతోషించండి. ఎందుకనండి, గవర్నమెంట్కి పోతే మీకు ఒక అమౌంట్ అనేది పడుతుంటుంది, కానీ ప్రభుత్వానికి ఒప్పజెప్తే ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజల్ని మోసం చేస్తుంది, ప్రభుత్వాల్ని మోసం చేస్తుంది. ఆ ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని మోసం చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఒక రకంగా ఉంటే ఆ గవర్నమెంట్కి ప్రభుత్వం ఒక రకంగా ఉంటుంది. పోలీసు గారు ఒక రకంగా ఉంటే ఆ పోలీసు గారు గవర్నమెంట్కి, ప్రభుత్వానికి అటాచ్ అయిపోయింది. ఆ అటాచ్కి ప్రజలు మోసపోతున్నారు, ఇక్కడ ప్రభుత్వాలు మోసపోతున్నాము. కానీ మాటకు మర్యాద తీసుకురావాలంటే ప్రతి ఒక్క లెక్కలు అనేది
బయటికి తీయాలి. ఇళ్ళు ఎక్కడైతే ఏ ఇళ్ళు అయితే కూలగొట్టించిండ్రో, ఏ ఆస్తులు ఎక్కడైతే గుంజుకున్నారో ఆ ప్రభుత్వం మీద ఇమ్మీడియట్లుగా యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ మున్సిపాల్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ అంటే ఏంది? గవర్నమెంట్ మీద ల్యాండ్లు గుంజుకోమని గవర్నమెంట్కి ఒప్పజెప్పిందా ప్రభుత్వము? ఆస్తులు ఎవరయ్యి మీ దగ్గర వచ్చి దొంగతనంగా మీ ల్యాండ్లు గుంజుకున్నారా ప్రజలు? గవర్నమెంట్ ల్యాండ్లు ప్రజలు వచ్చి గుంజుకున్నారా? కష్టపడి సంపాదించుకొని ఇళ్ళు కట్టుకొని వాళ్ళు కరెంటు బిల్లులు కానీ, వాటర్ బిల్లులు కానీ, ఇంటి పన్నులు కానీ ప్రతి ఒక్కటి కట్టుకొని బతుకుతున్నారు. అలాంటి ప్రజల మీద మీరు ఫోకస్ పెట్టి ఓట్ల ఎలక్షన్లు అయితే 15,000, 5,000, 3,000 వచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు ప్రజల కాడ. కానీ న్యాయంగా ఉంటామని చెప్పి ఆ న్యాయాన్ని కిందకు తొక్కేస్తున్నారు. అలాంటి మోసగాళ్ళని ఇలాంటి మోసంలో ఇరికిచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రజల్ని పట్టించుకోవాలి. గవర్నమెంట్ మీద ఇమ్మీడియట్లుగా యాక్షన్ తీసుకోవాలి. కోర్టు కూడా పేదవాళ్ళని బతికించాలి, పేదవాళ్ళని మంచిగా కాపాడాలి. వాళ్ళ ఆస్తులు ఎక్కడైతే కొనుక్కున్నారో, ఏ ఇళ్ళనైతే కూలగొట్టించారో, ఎవరైతే వాళ్ళ ల్యాండ్లు కూలగొట్టించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని పట్టుకోండి. ఇమ్మీడియట్లీ వాళ్ళని పట్టుకొని వాళ్ళ ల్యాండ్లను కూలగొట్టించుకోండి. వాళ్ళ ల్యాండ్లను తీసుకొచ్చి వాటి మీద ఫోకస్ పెట్టండి. గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఎవరిది? గవర్నమెంట్ ల్యాండ్. కష్టపడి పంట పండించిన రైతులు గవర్నమెంట్ ల్యాండ్లు అయ్యి. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ మీరు రాపించుకున్న గవర్నమెంట్ కాదది. రైతులు పంట పండించుకున్న గవర్నమెంట్ది కాకుండా లేనిది ల్యాండ్ అది. గవర్నమెంట్కే సంబంధం లేని ల్యాండ్లు అవి. మీరు కూలగొట్టించడానికి హక్కు అధికారం మీకు ఎవరిచ్చారు? దేనికి ఇచ్చారు? గవర్నమెంట్ కోర్టు ఏం చెప్తుంది? పేదవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, పేదవాళ్ళతో మాట్లాడొద్దు, పేదవాళ్ళ ఇళ్ళని కూలగొట్టించొద్దు, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న కట్టుకున్న ఇంటిని గవర్నమెంట్ కూలగొట్టించొద్దు అని చెప్పింది. ఆ మాత్రం కూడా మనకు గవర్నమెంట్కి తెలియదా? తెలుసుకోరా? ఇలాంటి తప్పులు చేసినప్పుడు ఆ తప్పును బయట పెట్టేదే ప్రజలు, ఆ మోసాలని బయటకు తీసేదే ప్రజలు, ఆ మంచితనానికి పేరు తీసుకొచ్చేదే ప్రజలు. ఇవాళ మిమ్మల్ని గెలిపించారంటేనే ప్రజలు, ఇవాళ ఓటేసి మిమ్మల్ని కాపాడారంటే ప్రజలు. ఇంతమంది ప్రజల్ని మీరు మోసం చేసుకుంటా పోతుంటే అందులో మనకు అధికారం ఏముంటుంది చెప్పండి? గవర్నమెంట్కి అధికారం ఉందా? ఇంకా మన ఇలువలు ఉంటాయా? మన ఇజ్జత్ మనమే పొడగొట్టుకున్నట్టే కదా. ప్రజలు మాట్లాడే మాటలు వింటుంటే గలీజు మాటలు మాట్లాడుతున్నారు ప్రజలు. ఆ మాటలు మనం వింటుంటే మనకెంత బాధ అనిపిస్తుంది? ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది. మనము ఒక కోటు వేసుకున్నామంటే ఆ కోటుకు ఒక ఇలువ ఉండాలి, ఒక మర్యాద ఉండాలి, ఒక మాటకు ఒక మంచి మాట అనేది రాబట్టుకోవాలి మనం. ఇలాంటి మంచితనం ఉండవారికి ఇమ్మీడియట్లుగా ఫోకస్ పెట్టండి. ఎక్కడైతే ఏ ఇళ్ళని కూలగొట్టించారో అదే ఇళ్ళని కట్టిపించండి. గవర్నమెంట్ డ్యూటీలు చేస్తున్నారు కదా, వాళ్ళు కూలగొట్టించిన వాళ్ళ జీతాలతోటే గవర్నమెంట్ ఇళ్ళని కట్టిపించండి. గవర్నమెంట్లో పనిచేసిన ఇల్లు కూలగొట్టించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతం ఎంత వస్తుందో ఆ జీతాలను పట్టి ఏ ఇళ్ళనైతే ఎవరైతే ఏ గవర్నమెంట్ నుంచో కూలగొట్టించారో వాళ్ళ జీతాలతోటి కూలగొట్టించిన ఇంటిని కట్టిపించండి. వాళ్ళ జీతాలతోటి ఎవరైతే కూలగొట్టించారో వాళ్ళ చేతని ఆ ఇంటిని కట్టిపించండి, ఆ ఇంటిని నిలబెట్టించండి, ప్రజల్ని కాపాడుకోండి. ఇదొక్కటి మేము కోరుకునేది. ప్రతి ఒక్క గవర్నమెంట్ మీద కూడా ప్రజలకు ప్రేమ ఉంది కానీ, ప్రాణం ఉంది కానీ మంచి చేస్తారు. గవర్నమెంట్ మమ్మల్ని మోసం చెయ్యరు, వాళ్ళకి మేము కాళ్ళు పెట్టి మొక్కుకుంటున్నాము, మాకు అంతా మంచి చేస్తున్నారని మొక్కుకుంటారు. అలాంటి మొక్కులన్నీ తొలగిపోతున్నాయి, తిరిగిపోతున్నాయి.
కానీ పేదవాళ్ళని రేట్లు అనేది తగ్గించమనండి. వాళ్ళు అసలు తినలేకపోతున్నారు. ఏది వండుకోవాలన్నా రేట్లు చాలా చాలా. అట్లాగనే నైటు 1 గంట లేదు, 2 లేదు, 3 లేదు, 6:30 నుంచి మార్నింగ్ 6:30 నుంచి సాయంత్రం 12:30 దాకా కూడా ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ప్రతి ఒక్క గల్లీకి కళ్ళకి నిద్ర కూడా పోవటం లేదు, చెవులు పోతున్నాయి. ఆ గల్లీకి ఏంది అది? పద్ధతి కాదు కదా అది. ప్రతి ఒక్క గల్లీని చూడండి, ప్రతి ఒక్క తెలంగాణ ఏపీ మొత్తం కూడా రోడ్లమ్మటి లోపలికి తిరిగి దొంగతనాలు కూడా అవుతున్నాయి. మరి ఎందుకు పట్టించుకోవటం లేదు? అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మీరు రానియకుండా చేయండి. ఎక్కడన్నా ఉంటే రోడ్డు మీద అమ్ముకొని రోడ్డు మీద నుంచే పోవాలి. మైకులు పెట్టుకుంటే ఆ మైకుల వల్ల ప్రాణాలు పోతున్నాయి, రక్తం గారుతుంది, చెవులు పోతున్నాయి. మరి అది గవర్నమెంట్కి తెలుసా తెలీదా? పోలీస్ ఆఫీసర్లకు తెలుసా తెలీదా? ప్రభుత్వాలకు తెలుసా తెలీదా? మరి ఇంత కష్టపడి పని చేసుకొని వచ్చి పడుకొని తిని నిద్రపోతూ ఉంటే ఆ టైంలో కూడా మైకులు పెట్టుకొని ఫుల్ చాలా మందికి చెవులు పోతున్నాయి, గొంతు పోతుంది, కళ్ళు పోతున్నాయి, లోపల నుంచి రక్తం కూడా కారుతుంది ఆ మైకుల వల్ల. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా ప్రభుత్వాలు? ఇదేనా పద్ధతి? ఇలాంటివి తీసేసి బస్ పాస్ అనేది బస్సులో ఆర్టీసీ ప్రతి ఒక్క డిపో వాళ్ళకు కూడా మీ డిపో ఏందో మీరు అప్పు చెప్పుకోండి. మీ డ్రైవింగ్ ఏందో మీరు చేసుకోండి. కండక్టర్లు కానీ అక్కడ పనిచేసే వర్కర్స్ కానీ డ్రైవర్లకు కానీ ప్రతి ఒక్క డిపో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. కష్టపడి పనిచేసేది వాళ్ళు, టికెట్లు తీసుకొని డబ్బు తీసుకొచ్చి మీకు ఒప్పు చెప్పేది వాళ్ళు. వాళ్ళ మీదే మీరు పట్టించుకోకపోతే మన